కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు జనగామ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లఖావత్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ అక్రమ కేసు పేరుతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులను నిరసిస్తూ స్థానిక ఆర్టీసీ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద పెట్టిన అక్రమ కేసులను కొట్టేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. అలాగే రాహుల్ గాంధీ కూడా ప్రజల కోసం, రాజ్యాంగ రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాదాలపై నిర్భయంగా పోరాడుతున్నామన్నారు. ఆరోపణలు వేసిన సందర్భంగా కోర్టు తీర్పు ఏదైతే పాజిటివ్ వచ్చిన సందర్భంగా వారి పట్ల నిరసన ఈరోజు జనగాంలో తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు మోడీ, అమిత్ షా గద్దె మీద కూర్చున్నారు. అది ఏ దేశంలో కూర్చున్నారు? నెహ్రూ గారి కుటుంబము త్యాగం చేసి తీసుకొచ్చిన ఈ భారతదేశంలోనే కదా వారు ఈరోజు గద్దెనెక్కిరు. అందరూ కూడా ఆలోచించండి. మతం అనేది మరి ఇది భారతదేశంలో మతం అనేది కాదు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ కుట్రలను తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి సపోర్ట్ చేస్తున్నాము. మరి ఈ కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో కేరళ